మా పాపకి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? సరే తీపిచ్చాము. తీపిస్తే రిజెక్ట్ అయిందనమాట. మళ్ళీ ఈసారి ఆధార్ కార్డ్ మళ్ళీ తీపియడానికి వెళ్తున్నాం. మా వైఫ్ వెళ్ళేసి మా పాపకి డైపర్ తీసుకున్నారు. డైపర్ తీసుకుని ఇక్కడే వేసేసాము. ఖమ్మం వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది చూడండి, కనపడేది ఆధార్ సెంటర్ అనమాట. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సెంటర్. ఇది గాంధీ చౌక్ ఏరియాలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు 5th నెంబర్ నడుస్తుంది. మాది అయిపోయేసరికి మా నెంబర్ వచ్చేసరికి ఈవినింగ్ 4 అవుతుంది. మమ్మల్ని పిలిచారు. ఈ లోపు మా పాప నిద్రపోయింది. 4-5 సార్లు తీసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ ఫోటో వచ్చిందనమాట. ఇప్పుడే అయితే ఆధార్ కార్డు అప్డేట్ అయిపోయింది. చూద్దాం మళ్ళీ ఇస్తారో లేకపోతే మళ్ళీ రిజెక్ట్ అయిపోయిందని చెప్తారేమో. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి పేపర్లన్నీ తిరిగేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పాపకి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆధార్ కార్డ్ తీపిద్దామని పోయినసారి తీపిచ్చాము. తీపిస్తే రిజెక్ట్ అయిందనమాట. మళ్ళీ ఈసారి ఆధార్ కార్డ్ మళ్ళీ తీపియడానికి వెళ్తున్నాం. దాని గురించే మీకు షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాం గైస్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అలాగే మా వీడియో చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఫర్దర్గా మేము ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డ్ తీపిస్తాం. ఓకే గైస్, లెట్స్ గో. మీరు చాలా సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్కి, మీ సపోర్ట్కి, మీ హార్డ్ వర్క్కి థ్యాంక్ యూ. మా వైఫ్ వెళ్ళేసి మా పాపకి డైపర్ తీసుకున్నారు. డైపర్ తీసుకుని ఇక్కడే వేసేసాము. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది గాంధీ చౌక్ ఏరియా అనమాట. గాంధీ చౌక్ ఏరియాలో ఆధార్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. చూడండి గైస్, ఖమ్మం వ్యూ మాత్రం మామూలుగా ఉండదు, చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఖమ్మం వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్, ఖమ్మం రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి గాంధీ చౌక్ ఏరియా ఎంటర్ అవుతాం అనమాట మనం. ఇవన్నీ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసెస్లు. ఇక్కడ దగ్గరలోనే మన ఆధార్ సెంటర్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తాం. చూడండి, కనపడేది ఆధార్ సెంటర్ అనమాట. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సెంటర్. ఇది గాంధీ చౌక్ ఏరియాలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఈ ఆధార్ సెంటర్కి. ఆధార్ కార్డు ఎందుకు రిజెక్ట్ అయ్యిందని అడిగితే అతను చెప్పాడు, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నామినేషన్ చేయించడం వల్ల స్కాన్ అవ్వలేదు, అందువల్ల రిజెక్ట్ అయిందని చెప్పారు. ఎప్పుడైనా మీ పిల్లగాళ్ళకి ఆధార్ చేయించేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని నామినేషన్ చేయించకండి, ఆధార్ కంప్లీట్ అయిన తర్వాత చేయించుకోండి. మాకు చాలా ఇబ్బంది అయింది. ఫ్రెండ్స్, నాది 26th నెంబర్కి వచ్చింది. ఇప్పుడు 5th నెంబర్ నడుస్తుంది. మాది అయిపోయేసరికి మా నెంబర్ వచ్చేసరికి ఈవినింగ్ 4 అవుతుంది. 4 వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అవుతుంది. 12:30. దగ్గర పట్ల ఉంటే ఇంటికి పోయారమ్మని చెప్పిండు. కానీ మేము అలా టైం పాస్ చేసుకొని ఇక్కడ కూర్చొని మా పాప అలా అలా తిరుక్కుంటూ అలా అలా ఆడుకుంది. కొంచెంసేపు టైం పాస్ చేసాము ఇక్కడే. ఈలోపు మాకంటే ముందు పెట్టిన వాళ్ళు లేకపోవటం వల్ల మమ్మల్ని పిలిచారు. ఈలోపు మా పాప నిద్రపోయింది. ఆడుకొని అలా నిద్రపోయింది. ఓకే, ఈలోపు మేము డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయించాము. అడ్రస్ అన్నీ అడిగారు. ఈలోపు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ స్కాన్ చేసుకొని తనే చెప్పాడు, స్కాన్ నామినేషన్ చేయించడం వల్ల రిజెక్ట్ అవుతుంది బ్రదర్, ఇలా చేయించకండి అని చెప్పాడు. ఈలోపు మా పాపని పిలిచాము. మా పాప కొంచెం ఫోటో తీయటానికి డ్యాన్స్లు వేస్తుంది. తన ఫ్లాష్ లైట్ కొట్టినప్పుడల్లా చప్పట్లు కొడుతుంది, డ్యాన్స్ వేస్తుంది. అలా 4-5 సార్లు తీసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ ఫోటో వచ్చిందనమాట. అయితే ఆధార్ అప్డేట్ చేయించాము. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి, మళ్ళీ రిజెక్ట్ అవుతుందో వస్తుందో. ఇది కంప్లీట్ కావాలన్నా మా మిస్సెస్ తమ్ముడు తీసుకున్నారు, ఎందుకంటే తన సర్టిఫికేట్ ఇచ్చాను. జస్ట్ ఇప్పుడే అయితే ఆధార్ కార్డు అప్డేట్ అయిపోయింది. చూద్దాం మళ్ళీ ఇస్తారో లేకపోతే మళ్ళీ రిజెక్ట్ అయిపోయిందని చెప్తారేమో, చూడాలి.
ఓకే, మేమైతే ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్. మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.